హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, fertility specialist, Meenakshi Test Tube Baby Center, Guntur. Meenakshi Test Tube Baby Center is a place where we speak and treat everything and anything about women's health. ఈ రోజు అసలు ఎన్ని ఎగ్స్ ఉంటాయి లేడీస్ కి యూజువల్ గా, ఎన్ని ఎగ్స్ ఉంటే మనకు ప్రెగ్నెన్సీ బాగా వస్తుంది, ఏ ఏజ్ లో ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. యూజువల్ గా వయసు పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ, ఎగ్స్ నెంబరు తగ్గిపోతూ ఉంటాయి అనమాట. ఎగ్స్ మనం పుట్టినప్పుడు, బేబీ పుట్టినప్పుడు అవి చాలా మిలియన్స్ ఉంటాయి. ఆ బేబీ డెలివరీ అయ్యి అదే పెరిగి పెద్దదైపోయి అమ్మాయి లేడీ మెచ్యూర్ అయ్యేప్పటికి, గర్ల్ ఆ మెచ్యూర్ ఏజ్ వచ్చేప్పటికి ఒక 3-4 lakhs మాత్రమే ఎగ్స్ మిగిలి ఉంటాయి అనమాట. ఆ 3-4 lakhs ఎగ్స్ లో నుంచి మనకి ఎవ్రీ మంత్ ఒక 15-20 సెలెక్ట్ అవుతాయి. ఆ సెలెక్ట్ అయిన దాంట్లోంచి ఒకటి పెరిగి పెద్దదయ్యి గర్భిణీకి వచ్చడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ హస్బెండ్ కణం కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది, కణం కలవకపోతే నెలసరి వచ్చేస్తుంది. సో ఇలా జరుగుతూ ఉంటుంది సైకిల్. వయసు పెరిగే కొద్దీ ఎగ్స్ కెపాసిటీ, వాటి గర్భిణీ వచ్చే శక్తి, వాటి నంబరు, క్వాలిటీ అండ్ క్వాంటిటీ అన్ని తగ్గిపోతాయి. సో ఒక 20 years ఓల్డ్ గర్ల్ కి అండం పెరిగింది అనుకోండి, దానికి ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ 80% ఉంటుంది. అదే 25 years దాటిని అనుకోండి, 60% దాకా ఉంటుంది ఫర్టిలైజింగ్ కెపాసిటీ. 30 years దాటిపోయిందంటే సేమ్ ఎగ్సే, సేమ్ నెంబర్ ఆఫ్ ఎగ్సే, సేమ్ లేడీనే అంతా బాగుంటుంది. కానీ 30 ఏళ్ళు వచ్చేప్పటికి దానికి ప్రెగ్నెన్సీ ఇచ్చే కెపాసిటీ ఒక 30-40% పడిపోతుంది. మోర్ దెన్ 35 years అయింది అనుకోండి, 10%, ఒక 10 పైసలు వంతే. 35 years లేడీ నా ఓపిక వచ్చేసి నాకు ప్రెగ్నెన్సీ కావాలి అంటే నేను టాబ్లెట్లు ఇచ్చి రాసి ఎగ్స్ పెంచగలను. కానీ దానిలో ప్రెగ్నెన్సీ ఇచ్చే కెపాసిటీ ఒక 10 పైసల వంతు మాత్రమే ఉంటుంది. అందుకని వాళ్ళకి నెంబర్ ఆఫ్ సైకిల్స్ వేస్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేప్పుడు మన ఏజ్ ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రెగ్నెన్సీ కావాలి అని అడిగినప్పుడు ఆ డాక్టర్ కి 1 or 2 cycles పడుతుంది మిమ్మల్ని కంప్లీట్ గా ఎవాల్యుయేషన్ చేసి, ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది, ఎగ్స్ పెరగటంలోనా, లేకపోతే గర్భసంచిలోనా, లేకపోతే పగలటంలో తేడా ఉందా, లేకపోతే హస్బెండ్ కణాలా, లేకపోతే ట్యూబుల్లో తేడా ఉందా, ఇవన్నీ ఎవాల్యుయేషన్ చేసుకోవడానికి మినిమం 2 months పడుతుంది. సో 2 months కి ఒక నెలకు ఒక డాక్టర్ చేంజ్ చేయకుండా ఒక డాక్టర్ దగ్గర కాన్స్టెంట్ గా ఒక 3-4 months అన్న చెక్ చేయించుకుంటే మీకు ప్రెగ్నెన్సీ కెపాసిటీ, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ఎందుకంటే డాక్టర్ మీ గురించి పూర్తిగా అవగాహన అవ్వడానికే 2 నెలలు పడుతుంది కాబట్టి. సో మీరు ఎగ్జాంపుల్ ఒక 25 years లో మ్యారేజ్ అయింది అనుకోండి, ప్రెగ్నెన్సీ కోసం డాక్టర్ ని కలవకుండానే ఒక 6 months ట్రై చేయొచ్చు, 6-8 months ట్రై చేయొచ్చు. లేదు ఇంకా రావటం లేదు అంటే అప్పుడు ఇవాల్యుయేషన్ చేయించేసుకొని డాక్టర్ సలహా మీద ప్రయత్నం చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. అదే మీకు 30 years అప్పుడు పెళ్ళయింది అనుకోండి, 30 years అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అనుకుంటే ఒక 1 or 2 cycles కన్నా ఎక్కువ వేస్ట్ చేయకూడదు. న్యాచురల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ మంత్ చూస్తాం, నెక్స్ట్ మంత్ చూస్తాం, 3rd month లోనే IUI గానీ IVF కానీ మన అండాశయాల కెపాసిటీ రిజర్వ్స్ బట్టి ప్లాన్ చేసేసుకోవాలి. మీకు 35 years దాటిపోయింది అనుకోండి, అస్సలు ఒక్క సైకిల్ కూడా వేస్ట్ చేసుకోకూడదు. ఈ నెల చూద్దాం, ఇంకొక 2 నెలలు చూద్దాం అంటున్నారు మా వారు, ఇప్పుడే కదా ప్రయత్నం చేస్తున్నాము, ఇంకా టైం ఉంది కదా, ఏం హడావిడి అంటున్నారు మా ఇంట్లో వాళ్ళు అని చెప్తుంటారు. కాదు, ఎందుకంటే మీకు అండాశయాల రిజర్వ్స్ తగ్గుతాయి, ప్లస్ మీ ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ కూడా అండానికి తక్కువగా ఉంటుంది. సో అర్జెంట్ గా అప్పుడు మీరు వేరే మీకు అసలు అండాశయాల కెపాసిటీ ఎంత ఉంది అనేది ఇవాల్యుయేషన్ చేయించుకొని దాని ప్రకారం మీ ప్రెగ్నెన్సీ డాక్టర్ ఒకవేళ మీకు IVF చేయాలన్నారు అనుకోండి, వెళ్ళంగానే IVF చెప్పేశారు, అదేం హాస్పిటల్లో నాకు అది ట్రై చేయలేదు, ఎందుకు ప్రయత్నం చేయకుండా అలా చేస్తున్నారు అని అనుకోకూడదు. ఎందుకంటే మీ కెపాసిటీ తక్కువ ఉంది. అది ఏదో సామెత చెప్తారు కదా, చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకొని ఉపయోగం ఏంటి అని. అలాగా అండాశయాల్లో ఉన్న కెపాసిటీ అంతా తగ్గిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి మీరు IVF చేయండి అన్నా కూడా చేస్తే మనకి కెపాసిటీ తక్కువ ఉండటం వల్ల క్వాలిటీ తక్కువ ఎగ్స్ వస్తాయి కాబట్టి ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గిపోతాయి అనమాట. అలాంటప్పుడు ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా డోనార్ ఎంబ్రియో కోసం వెళ్ళొచ్చు. డోనార్ ఎంబ్రియో వెళ్తే మంద కాదు కదా, నేను అసలు ఇప్పుడు దాకా ప్రయత్నం చేయలేదు కదా, నాకు వద్దు అని కాదు. కానీ డోనార్ ఎంబ్రియోలో చేయించుకున్నా కూడా ఎంతో కొంత జెనెటిక్ ఎలిమెంట్స్ మీ కూడా డోనార్ ఎంబ్రియోలో వాళ్ళయే కాకుండా పెట్టించుకున్న వాళ్ళకు కూడా గర్భసంచిలో నుంచి వాళ్ళ బ్లడ్ సంబంధం ఉంటుంది. ఎంతో కొంత జెనెటిక్ ఎలిమెంట్స్ ట్రాన్స్మిషన్ కూడా జరుగుతుందని ఇప్పుడు స్టడీస్ లో ప్రూవ్ అవుతుంది. సో మీరు మీ ఏజ్ ని బట్టి మీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. మనకు మ్యారేజ్ అయ్యి 2 సంవత్సరాలు అయిపోయింది ఇలా అని ఆలోచన అస్సలు పెట్టుకోవద్దు. ప్రెగ్నెన్సీ ఎగ్స్ సైజు, ఎగ్స్ నెంబరు, ఎగ్స్ క్వాలిటీ మన వయసును బట్టే ఉంటుంది కాబట్టి వయసును బట్టి డిసైడ్ చేసేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్. ఇది మీ బంధువుల్లో ఎవరికైనా ఏజ్ లేట్ అయిపోతుంది, వాళ్ళు ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చూపించి అట్లీస్ట్ వాళ్ళ కెరియర్ ఇంకా ప్లాన్ చేయాలనుకున్నప్పుడు ఎగ్స్ ప్రిజర్వ్ చేసేసుకోవచ్చు. ఎగ్స్ ప్రిజర్వ్ చేసేసుకొని ముందే ఇప్పుడు మన రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కూడా తను లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు
అనుకొని ముందే ఒక 10 ఇయర్స్ ముందే ఎగ్స్ అన్ని ఫ్రీజ్ చేయించి పెట్టేసుకొని ఆ తర్వాత దానికి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ ఎగ్స్ ని తీసుకొని వాడుకొని ప్రెగ్నెన్సీ తోటి బేబీని పుట్టించుకుందాం. అలాగే మీరు కూడా కెరీర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కానీ ఎగ్స్ ప్రిజర్వ్ చేయించుకొని దాని తర్వాత మీరు లేట్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ, బట్ నాట్ బిఫోర్. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీ బంధువులందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ పాస్ ఆన్ చేయండి అండ్ షేర్, లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.